భూదాన్ భూములపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు బయటకొస్తాయన్న ధర్మాసనం ప్రభుత్వం, సిబిఐ, ఈడీతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. భూదాన్ భూముల్లో అక్రమాలు జరిగాయని మహేష్ అనే వ్యక్తి వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. భూదాన్ భూముల్లో అక్రమాలపై ప్రభుత్వం భూదాన్ బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరారు. పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ భాస్కర్ రెడ్డి వివాదాస్పద భూమిపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించొద్దని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 26కు వాయిదా వేశారు.